అర్థమవుతున్నాడో తెలుసా? ఈరోజు మొదట ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. లోకం మనల్ని ఓ ప్రశ్న అడుగుతుంది. అయ్యా, మేము మీ మందిరానికి వచ్చి మీరిచ్చే కేకులు తింటాం, బిర్యానీ తింటాం, మీరు ఇచ్చేది ఏదైనా తింటాం, మీరు మా ప్రసాదం ఎందుకు తినరు అని అడుగుతారు. అడిగారా? అడుగుతారు. మీరేం చెప్తారు? ఏజ్ బాబుని నమ్ముకున్నానండి, అందుకే తినండి, మా అయ్యగారు చెప్పాడండి తినొద్దని. ఇంకా అందరి కోపం అంతా ఎవరి మీదకి వెళ్తుంది? అందరిని బుక్ చేస్తారనమాట. మీరు అయ్యగారులని బుక్ చేసి అందరి ముందు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారు. కానీ నిజం అది కాదు. యేసుప్రభుని నమ్మినందుకు మేము ప్రసాదం తినమనేది అబద్ధం. నిజమేమిటో చెప్తున్నాను చూడండి. ఈ మాట నన్ను 12 సంవత్సరాల క్రితం అడిగారు. కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో నేను సువార్త చేస్తున్న రోజులు అవి. అప్పుడు అడిగారు నన్ను. ఏమని అడిగారంటే, మీరు ఇచ్చేవన్నీ మేము తింటున్నాం కదా, మేము పెట్టే ప్రసాదం మీరు ఎందుకు తినరు? నిజంగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను వారికి, మీరేమనుకుంటున్నారు, మేము ఎందుకు ప్రసాదం తినమని మీరు అనుకుంటున్నారంటే, అదే మీరు మతం మారారు కదా, అందుకని మీరు ప్రసాదం తినరని అందరు చెప్తున్నారు. అప్పుడు నేను అన్నాను, అందరు చెప్పే మాటల్లో నిజం లేదు, ఇప్పుడు నిజమేమిటో మీ నోటి నుంచి మీరే చెబుతారు అని చెప్పాను. చెప్పి వారిని ఒక ప్రశ్న అడిగాను. మీ మతంలోనే అయ్యప్ప మాలలని, భవానీ మాలలని చాలామంది వేసుకుంటూ ఉంటారు. 41 రోజు 21 రోజు వేసుకుంటుంటారు. వారిని మీ గుడికి తీసుకెళ్ళి అక్కడ బలిగా అర్పించిన వాటిని వండి వాళ్ళకు వడ్డిస్తే తింటారా అని అడిగాను. తినరు అన్నారు. ఎందుకు తినరు అని అన్నాను. మతం మారారా? లేదు లేదు, మారలేదు. మరెందుకు తినరు అంటే, నిష్టలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు. వారు తినకూడదు వారికి పెడితే మాకే శాపం, తినకూడదు వాళ్ళు తింటే వాళ్ళ దీక్ష పోతుంది, కాబట్టి వారు తినకూడదు తినరు. అదేమిటి, మీ గుడిలో వధించిందే కదా, ఎందుకు తినరు అని అడిగాను. మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు వంట చేసి పెడితే తింటారంటే తినరు, వాళ్ళకు స్పెషల్గా చేసి పెట్టాలి, వారు ఏం తింటారో అదే పెట్టాలి. అదేమిటి, మతం మారారా అందుకే మీ ఇంట్లో ఏం పెడితే తినరా అంటే, లేదు, నిష్ఠలో ఉన్నారు, దీక్షలో ఉన్నారు. ఒక వ్యక్తి ఏదైనా ఒకటి తినకపోవడానికి మతం కాదు కారణం, నిష్ఠ లేదా దీక్ష కారణమవుతుంది. మరి మీరెందుకు ప్రసాదం తినరని మమ్మల్ని అడిగితే, వారు 41 రోజు మాలలేసుకుంటేనే వారు తినకూడదు వారికి పెట్టకూడదు అని అనుకుంటున్నారు కదా. మేము జీవితకాలం బాప్తిసం ద్వారా నిష్ఠ తీసుకున్నాము, జీవితకాలం బాప్తిసం ద్వారా దీక్ష తీసుకున్నాం, దేవునికి నచ్చినట్లే బ్రతకాలి అని. ఈ ఒక్కటే బలులు నైవేద్యంగా అర్పించిన ప్రసాదాలు ఒక్కటే తినం. కానీ మీ ఇంటికి వెలిసి మీరు కారంతో పెట్టినా సంతోషంగా తింటాం. ఆమేన్. అదొక్కటే మా ప్రతిష్టను పాడు చేస్తుంది, మా నిష్టను, మా దీక్షను పాడు చేస్తుంది. అంతే. దీక్ష పాడయ్యేది ఏదైనా మనం తినకూడదు. ఇప్పుడు చెప్పండి, 41 రోజు మాలలు వేసుకున్న, అయ్యప్ప మాలలు, భవానీ మాలలు వేసుకునే అన్నదమ్ములు కూడా గుడిలో తీసుకెళ్ళి బలి చేసింది పెట్టినా తినరు, మనం ఇంట్లో చేసి పెట్టింది కూడా తినరు. నిష్ఠ కోసం. అది ఎంత పవిత్రమని మీరు అనుకున్నా సరే, వారి నిష్ఠ పాడవుతున్నందుకు అది వారికి భంగం కలిగిస్తుంది కాబట్టి, విరోధం కాబట్టి తినరు. అంతే. మతం అన్నిటికీ అడ్డు కాదు. అందుకే నేను అన్నాను, ఎవరు మతం మారకండి, ఎవరు కులం మారకండి, ఎవరి మతంలో వారే ఉండండి. మనకు మతం మారితే రక్షణ రాదు, స్వర్గం రాదు. సత్యదేవుడు ఎవరు, ఆయన దొరకాలి. అదొక్కటే సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఎవరైనా యేసుప్రభు నమ్ముకొని మందిరంలోనికి వస్తే, నేను బాప్తిసం తీసుకుంటానండి అని అడిగితే వెంటనే మనం అందరం మాట్లాడతాం, అది బొట్టు తీయాలి ముందు అంటారు కొందరు. కొందరేమో తాళి తీయాలి అంటారు, కొందరేమో మెట్టలు తీయమంటారు. ఎవరు చెప్పారు? బైబిల్లో లేదా మాట? బొట్టు పెట్టమని లేదు, బొట్టు తీయమని లేదు, తాళి కట్టమని లేదు, తాళి తీయమని. బైబిల్ మాట్లాడని దాని విషయంలో ఈరోజు చాలా మంది అజ్ఞానంగా మాట్లాడి విరోధాన్ని పెంచుకుంటున్నారు. ఎదుటివాడి మనస్సును గాయపరిచి నువ్వు సువార్త చేయలేవు. గాయపడ్డ తర్వాత నువ్వు ఎంత మంచి వార్త చెప్పినా వాడికి చేదుగానే ఉంటుంది. మాటలతో పొడిచి ఐ లవ్ యూ అంటే ఎలా ఉంటుంది? ఏమండి? కత్తితో పొడిచి నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఎదుటివారు గాయపడేటట్లు మాట్లాడి నువ్వు జీవము కలిగిన మాటలు చెప్పడం వలన బురదలో పాలు పోస్తున్నట్లే. అందుకే పౌలు చెబుతాడు,
ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు అన్నారు, ఓ ఏథెన్సు వాసులారా మీ భక్తి గొప్పది అన్నాడా అనలేదా? ఏథెన్సు వాసులారా మీ భక్తి గొప్పది అన్నాడు. ఏది మీ గ్రామంలో ఉన్నటువంటి మిగతా మతాల వారిని మీ భక్తి గొప్పది అనంటే చూద్దాం. అనలేరు మీరు. ఎందుకో తెలుసా? మనం భక్తి నేర్చుకోలేదు. మనం అంత ఇరుకు హృదయాలతో బ్రతికేస్తున్నాం. ప్రతి మతంలో గొప్పతనం ఉంది, ప్రతి వ్యక్తిలో ఏదో గొప్పతనం ఉంటుంది. దేనిది దానికి ఇవ్వడమే మంచిది. ఎందుకంటే గొప్పదల్లా సత్యం కాదు, గొప్పది కేవలం గొప్పది మాత్రమే. సత్యము గొప్ప